హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాగార్జున. మీరు చూస్తున్నారు నా ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఎవరైతే ఈవెంట్స్ కోసం అయితే రేపు నుంచి మొదలవుతున్నాయి కదా ఈవెంట్స్, దానికోసం అయితే సంసిద్ధమయ్యారో అలాగే కర్నూలు జిల్లాలో ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో రేపటి ఈవెంట్ కోసం వెళ్ళే వాళ్ళ కోసం అయితే రేపే కాదు తర్వాత కూడా ఎవరైనా వెళ్ళే వాళ్ళ కోసం అక్కడ ఎలాగూ వెళ్ళాలి, ఎలా ముందుకు తీసుకెళ్తారు, ఎక్కడెక్కడ ఏం జరుగుతాయి, 600 కానీ 100 మీటర్స్ కానీ అలాగే లాంగ్ జంప్ కానీ ఆ గ్రౌండ్కు సంబంధించినటువంటి సమాచారం అయితే ఈ వీడియోలో నేను చెప్తాను. ముందుగా వచ్చేసి కర్నూలు పోలీస్ వారికి అయితే చాలా చాలా థ్యాంక్స్ అనే చెప్పాలి. ఎందుకంటే చాలా బాగా చేశారు గ్రౌండ్ని. ఎలా అంటే చాలా నీట్గా చాలా కష్టపడి అయితే అందరు పోలీస్ ఆఫీసర్స్ అయితే గ్రౌండ్ని క్లీన్ చేయడం కానీ అక్కడ ఉన్నటువంటి మెయింటెనెన్స్ కానీ అయితే చేయడం జరిగింది. ఈ వీడియోలో మీరు కూడా చూస్తారు. 600 మీటర్స్ అయితేనేమి 100 మీటర్స్ అయితేనేమి ఎలాంటి ఇబ్బందులు లేకుండా లాంగ్ జంప్ కోర్టు దగ్గర అయితే చాలా కష్టపడడం జరిగింది. అది వీడియోలో మీరు చూస్తారు. స్పెషల్గా అయితే నేను పోలీస్ వారికి అయితే నేను థ్యాంక్ఫుల్గానే అయితే చెప్పడం జరుగుతుంది ఈ వీడియో చేసిన తర్వాత మీరే చూస్తారు. ఎందుకంటే అంతలా కష్టపడుతున్నారు. ఆస్పిరెంట్స్కి అయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా అయితే ముందుంచడానికి అయితే ఎస్పీ గారు తగు సూచనలు అయితే చేయడం జరిగింది. ఈరోజు ట్రయల్ రన్ కూడా చేయడం జరిగింది ఎస్పీ గారు వచ్చేసి. అలాగే మార్నింగ్ ఏదైతే ట్రయల్ రన్ ఉందో మరి అలాగే హైట్ మెజర్మెంట్స్ కానీ మిగతావి కూడా చెక్ చేయడం జరిగింది సక్సెస్ఫుల్గా. ఎస్పీ గారి సూచనల మేరకు గ్రౌండ్ స్టాఫ్ అంతా కూడా చాలా కష్టపడ్డారు. ఆస్పిరెంట్స్ కోసం ఈ వీడియో చేసే ముందు కూడా నేను కొంతవరకు అయితే సమాచారం ఇవ్వాలనుకున్నాను. ఈ వీడియో చేసేటప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్ గారితో చూసి అభ్యర్థులకి అవగాహన కోసం గ్రౌండ్ ఎలా ఉంది, ఎక్కడ ఎటువంటి పరిస్థితులు అయితే ఉంటాయని అయితే చెప్పడానికైతే ఈ వీడియోని చేయడం జరుగుతుంది. చివరి వరకు అయితే చూడండి. ఎవరైతే కర్నూలుకి పీటీ కోసం అప్లై చేశారో వాళ్ళకైతే ఈ సమాచారం అయితే పూర్తిగా ఇన్ఫర్మేషన్ అయితే మీకు తెలుస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, ఇది మన ఏపీఎస్పీ కర్నూలు బెటాలియన్. ఇది ఎంట్రన్స్లో ఉన్నమ్మడి ఇలా వస్తారు గేట్ నుంచి. ఇలా వచ్చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి క్యాండిడేట్ రిసెప్షన్ అనేది ఉంటుంది. ఇలా వెళ్ళాలి ఇలా వెళ్తూ ముందుకు వెళ్ళాలి క్యాండిడేట్ రిసెప్షన్. ఇదైతే క్యాండిడేట్ రిసెప్షన్. అందరు ఇక్కడ వచ్చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అటెండెన్స్ అనేది తీసుకుంటారు. ఇక్కడ అటెండెన్స్ తీసుకొని అందరు ఇక్కడైతే అందరిని క్యూలలో నిలబెడతారు. ఇది ఫస్ట్ స్టేజ్ అంటారు దీన్ని. ఇక్కడ క్యాండిడేట్స్ లిస్ట్ అందరు ఇక్కడ ఉంటారు. ఇక్కడ ద్వారా తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఫర్దర్ స్టెప్ అనేది తీసుకెళ్తారు. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ బ్యాక్ వస్తాము వెరిఫికేషన్ తర్వాత. మళ్ళీ ఇలాగే రైట్కి తీసుకుంటారు. మనం కొట్టే గ్రౌండ్ అయితే ఇదే, ఈవెంట్ జరిగే గ్రౌండ్ ఇది. దిస్ ఈజ్ ఈవెంట్స్ గ్రౌండ్. స్ట్రైట్ అన్నీ అయితే సిద్ధంగానే ఉన్నాయి. అన్ని ఏర్పాటు జరిగింది. ఇక్కడే మన లాంగ్ జంప్ కోర్ట్స్ ఇక్కడ చివర్లోనే ఉంటాయి. దిస్ ఈజ్ లాంగ్ జంప్ కోర్ట్స్. 3 కోర్ట్స్ ఉంటాయి. ఇలానే వెళ్తారు. అన్ని వెహికల్స్లో ఇలా తీసుకొస్తారు. నెక్స్ట్ ఫర్దర్గా సర్టిఫికేట్ వెరిఫికేషన్. ఇలా ఉంటుంది గ్రౌండ్. ఇది వచ్చేసి టైట్స్, ఇది వచ్చేసి కర్వ్. ఇది వచ్చేసి ఇక్కడ స్టార్టింగ్ 100 మీటర్స్ పాయింట్.
కెడ్డన్ బాగుంది. ఇది వచ్చేసి సెకండ్ స్టెప్ వెరిఫికేషన్. ఇది ఇక్కడ హైట్స్ ఇక్కడే చెక్ చేస్తారండి. సెన్సార్స్ దిస్ ఈజ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ డాక్యుమెంట్. ఇది ఫస్ట్ స్టేజ్ కిందకి వస్తుంది. ఇక్కడ అయిపోయిన తర్వాత ఇందాక చూపించాను కదా, అక్కడ హైట్ అనేది అయితే తీసుకుపోతారు. అక్కడ మూలన చివరిలో ఉండేది అయితే లగేజ్ క్యాంపస్. అది ఇక్కడ హైట్ చెక్ చేసిన తర్వాత ఇలా అయితే తీసుకొని వస్తారు. ఇదే రూట్లో, ఈ రూట్లో ఇలా వెళ్తాం. మళ్ళీ ఇక్కడ 100 మీటర్స్ పక్కనే ట్రాక్, ఇలా వెళ్తాం. ఇది ఎవరైతే అక్కడ హైట్ చెస్ట్ క్వాలిఫై ఉంటారో వాళ్ళని మాత్రమే ఈ రూట్లో తీసుకొస్తారు. వెళ్దాం. స్ట్రైట్కి వెళ్తే అక్కడ ఎక్కడైతే లాస్ట్ ఉందో 5th స్టెప్ అనేది, అక్కడ 100 మీటర్స్కి 600 మీటర్స్కి అయితే అందరు నిలబెడతారు. ఇలా ఉంటుంది. ఎవరైతే ఉన్నారో వాళ్ళని సెలెక్ట్ అయిన వాళ్ళని ఇక్కడ ఒక కాలుకి అయితే చిప్స్ ఇస్తారు. ఇక్కడ చిప్స్ అనేటివి అయితే ఉంటుంది. ఇక్కడ అందరికి ట్యాగ్స్ ఫిక్స్ చేసిన తర్వాత ఇక్కడైతే చిప్స్ అనేటివి అమరుస్తారు. ఇక్కడ ఉంటుంది అది. ఈ చిప్స్ అమర్చిన తర్వాత స్టెప్ 5 ఏదైతే ఉందో ఆ స్టెప్ 5 వచ్చి 600కి ట్రాక్ అయితే ఇక్కడ నిలబెడతారు అందరినీ. ఇక్కడ పక్కనే ఎవరికైనా 600 మీటర్స్ ఇది స్టార్టింగ్ పాయింట్, ఇదే ఫినిషింగ్ పాయింట్ ఇదే కాబట్టి అందరికీ పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. ఇక్కడైతే ఉంటుంది. ఇది స్టార్టింగ్ పాయింట్, ఇది ఫినిషింగ్ పాయింట్. ఇది 100 మీటర్స్ కూడా ఇది ఎండింగ్ పాయింట్. ఇది ఇక్కడ అలా చివరి నుంచి అయితే ఇక్కడ 100 మీటర్స్ వస్తుంది. విండ్ డైరెక్షన్ కూడా ఇది ఆపోజిట్గానే కనిపిస్తుంది ఇప్పటివరకు అయితే. ఆ కరువులో డౌన్ అవుతుంది గాలికి, ఎయిర్కి. ఈ కరువులో స్టార్టింగ్ పాయింట్లో మాత్రం కొంచెం ఇదైతే ఆపోజిట్గానే ఉంటుంది అందరికీ. దిస్ ఈజ్ ఇక్కడ అయిపోయిన తర్వాత ఇక్కడ ఎవరన్నా ఉంటే అంబులెన్స్ కూడా ఇక్కడనే రెడీగా ఉంది అందరికీ. ఇది 600 మీటర్స్ అయితే ఇది చూసారు కదా. ఇదైతే 100 మీటర్స్ ట్రాక్. ఇక్కడనే సేమ్ ఇక్కడనే ఇది ఆపోజిట్గా అవుతుంది గాలికి అయితే కొంచెం, కానీ డౌన్గానే ఉంది. డౌన్గా ఉంది కానీ ఎయిర్ లేకపోతే మాత్రం అందరికీ అయితే యూజ్ అవుతుంది ఇది డెఫినెట్గా. నెక్స్ట్ గో టు లాంగ్ జంప్ కోర్ట్కి వెళ్దాం. ఇక్కడైతే రెడీగా బెడ్స్ కూడా ఉన్నాయి అంబులెన్స్తో పాటు. ఇక్కడ 4 బెడ్స్ ఉన్నాయి, దాంతోపాటు అంబులెన్స్ ఉంది. ఇక్కడ కూడా ఉంటారు ఆఫీసర్స్. ఇది ఇలా ఉంటుంది వెళ్ళడం అయితే. వెళ్తాము. ఇలా వెళ్ళిన తర్వాత స్టెప్ 7 అయితే లాంగ్ జంప్ కోర్ట్కి అయితే వెళ్తాం అందరం. చాలా అంటే చాలా నీట్గా ఉంది గ్రౌండ్. నో గ్రాస్ ఎక్కడ కూడా లేదు. ఒక చిన్న రాళ్ళు కూడా అయితే లేవు. చాలా నీట్గా క్లీన్గా ఉంది గ్రౌండ్ అయితే. చాలా నీట్గా తయారు చేశారు. వర్క్ పరంగా మాత్రం చాలా హైలైట్గా ఉంది. ఇంకా స్టార్టింగ్ పాయింట్ నుంచి కొట్టే వాళ్ళకైతే ఉతకాలతో కొట్టే వాళ్ళకి కొంచెం ఫస్టే కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చేమో, కానీ రాను అయితే చాలా నీట్గా అవుతుంది. ఇదేం ప్రాబ్లం లేదు. పచ్చని చెట్లు అయితే ఉన్నాయన్నీ. ఇక్కడ గాలి అయితే కొంచెం ఎటువంటి ఇబ్బంది రాదు. అక్కడ మన ఆఫీసర్స్ అయితే అందరూ లాంగ్ జంప్ కోర్ట్ రెడీ చేస్తున్నారు అందరూ. స్టెప్ 7 ఇది. దిస్ ఈజ్ స్టెప్ 7. దిస్ ఈజ్ లాంగ్ జంప్ కోర్ట్. ఇది లాంగ్ జంప్ కోర్ట్ వచ్చేసి నెంబర్ 1 కోర్ట్. ఇది వచ్చేసి కోర్ట్ నెంబర్ 1. ఇది పర్లేదు, బాగానే ఉంది కోర్ట్ అయితే. కొంచెం అప్లాగానే కనపడుతుంది కానీ ఫ్లాట్గానే కనపడుతుంది. ఇది కోర్ట్ నెంబర్ 1. దిస్ ఈజ్ కోర్ట్ నెంబర్ 2. చాలా అంటే చాలా ఫ్లాట్గా ఉంది, చాలా బెటర్గా కూడా ఉంది. కొంచెం మనకు ఇది కూడా చాలా బెటర్గా వేసారు. చాలా నీట్గా ఉంది కోర్ట్ అయితే. అందరైతే చాలా నీట్గా కష్టపడి చేశారు. ఆఫీసర్స్ని అయితే అప్రిషియేట్ చేయొచ్చు కొంతవరకు. దిస్ ఈజ్ నెంబర్ 2. ఇక్కడ శాండ్ కూడా కరెక్ట్ లెవెల్గానే ఉంది. ఫస్ట్ కోర్ట్ ఇలానే ఉంది సేమ్. దిస్ ఈజ్ ఫస్ట్ కోర్ట్. దిస్ ఈజ్ సెకండ్ కోర్ట్. 3.80. దిస్ ఈజ్ 6. దిస్ ఈజ్ సెకండ్ ట్రాక్.
చాలా అంటే చాలా 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 నీట్గా ఉంది. అది వచ్చేసి ఫస్ట్ ట్రాక్ అది విండ్ డైరెక్షన్ అయితే మనకు డౌనల్కే ఉంది కాబట్టి ఈసారి లాంగ్ జంప్కి అయితే ఎటువంటి ప్రాబ్లం లేదైతే నాకు అనిపిస్తుంది. ఫస్ట్ సెకండ్ కోర్టు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎంతలా కష్టపడుతున్నారు ఆఫీసర్స్. దిస్ ఈజ్ 100 మీటర్స్. ఇది ఫినిషింగ్ పాయింట్. ఇది స్టార్టింగ్ పాయింట్ అవతల సైడ్ ఉంటుంది. ఇదైతే పూర్తిగా డౌనే ఉంది. మనకు ఫినిషింగ్ ఇదే కాబట్టి ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. ఎయిర్ ఒకటి లేకపోతే చాలు. దిస్ ఈజ్ లాస్ట్ ఫ్రెండ్. దిస్ ఈజ్ 100 మీటర్స్. ఇది ఇందాక చూపించినదంతా మీకు లాంగ్ జంప్ కోర్టు. ఇది మాత్రం ఫైనల్గా 100 మీటర్స్. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది నేను చెప్తాను. దిస్ ఈజ్ 100 మీటర్స్. ఇది స్టార్టింగ్ పాయింట్. ఇక్కడ కూర్చుంటారు అందరూ. 600 క్వాలిఫై అయిన వాళ్ళందరూ ఇక్కడ వస్తారు. ఇక్కడికి వచ్చారు. ఇది స్టార్టింగ్ పాయింట్, అది ఫినిషింగ్ పాయింట్. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ లెవెల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. అండ్ దిస్ ఈజ్ లాస్ట్ స్టెప్. ఇది సర్టిఫికేట్ స్కానింగ్. ఇది మొత్తం టోటల్గా ఇది స్కానింగ్ సెంటర్. ఇది ఈ సర్టిఫికేట్ స్కానింగ్ అయిపోయిన తర్వాత యువతల సైడ్ నుంచి మళ్ళీ రిజల్ట్ కోసం అవతలకి అయితే వెళ్తాం. తర్వాత దిస్ ఈజ్ రిజల్ట్ స్కానింగ్, రిజల్ట్ కౌంటర్. ఇది లాస్ట్ స్టెప్ అనమాట. ఈ రిజల్ట్ తీసుకొని ఇక్కడ నుంచి అందరు ఎగ్జిట్ అయిపోతారు. డిస్క్వాలిఫైడ్ అయిన వాళ్ళు, క్వాలిఫైడ్ అయిన వాళ్ళందరూ కూడా ఇక్కడనే లాస్ట్ ఫైనల్గా అయితే ఉంటారు. ఇది అయిపోయిన తర్వాత ఎవరిదైతే ఉంటారో క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్ ఇక్కడ క్వాలిఫైడ్ అక్నాలెడ్జ్మెంట్ తీసుకొని ఇక్కడ నుంచి అయితే ఇలాగనే వెయిట్ ఎగ్జిట్లో ఇలానే వెళ్ళిపోయి అటు సైడ్ నుంచి మళ్ళీ బయటికి అయితే వెళ్ళిపోవడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ టోటల్గా అయితే లాస్ట్ వరకు అయితే ఉండేది. ఇది చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఇలా ఉంది. మరి గ్రౌండ్ అయితే చాలా చాలా సూపర్గా ఉంది. చాలా బాగా చేశారు. మరొకసారి అయితే కర్నూలు పోలీస్ వారికి, ఎస్పీ గారికి అయితేమి, ఏఆర్ అడిషనల్ ఎస్పీ గారికి అయితేనేమి, గ్రౌండ్ స్టాఫ్కి అయితేనేమి మనస్ఫూర్తిగా అయితే కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మీకైతే ఈ ఇన్ఫర్మేషన్ అయితే యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. చాలా బాగా చేశారు. గ్రౌండ్ అనేది చాలా నీట్గా ఉంది. అందరి ఆస్పిరెంట్స్కి అయితే చాలా ఉపయోగపడుతుంది. ఈసారి ఏదైతే ఎస్ఐ ఉందో ఆ ఎస్ఐ ఇది కాకుండా ఇది మిడిల్ ఇది ఈ గ్రౌండ్ బెటాలియన్లో చాలా బాగా చేశారు నీట్గా. మళ్ళీ చెప్తున్నాను, ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళు పీటీ అటెండ్ అవుతున్నారో వాళ్ళందరికైతే ప్రత్యేకంగా మీకు ఆల్ ద బెస్ట్ అయితే చెప్పడం జరుగుతుంది. నా ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ తరఫున మీ యొక్క నిరీక్షణకైతే 2 సంవత్సరాల నుంచి మీరు దీనికోసం ఎదురు చూశారని అయితే మాకు తెలుసు. మీ యొక్క స్ట్రెంత్ ఎంతైతే ఉందో మీ యొక్క బాధలన్నీ గుర్తు తెచ్చుకోండి. మీరు కష్టపడితేనే మీకు అయితే విజయం వస్తుంది. ఎన్నో రోజుల నుంచి మీరైతే కష్టపడుతున్నారు, ప్రాక్టీస్ చేస్తున్నారు. మీరైతే మీ యొక్క పర్ఫార్మెన్స్ని గ్రౌండ్ అయితే చూపించడానికి మీరు ట్రై చేయండి. సక్సెస్తోనే తిరిగి రావాలని మనస్ఫూర్తిగా అయితే నేనైతే కోరుకుంటున్నాను. సో ఇది ఫ్రెండ్స్, మరిన్ని ఏదైనా గ్రౌండ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మేము తెలియజేయడానికి అయితే మేము ముందర ఉంటాను. చూస్తూనే ఉండండి నా ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్.